ఈ రోజు మన రెసిపీ కొరమీనా చేపల పులుసు. దానికోసం ముందైతే హాఫ్ కేజీ చేపలు ఇలా ఫ్రెష్ గా కడిగి తీసుకొని అందులోకి పావు టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గుప్పెడు చింతపండు తీసుకొని వాష్ చేసుకొని అందులోకి డ్రింకింగ్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ లోకి 1 కప్పు ఉల్లిపాయలు, 1 కప్పు టమాటా వేసి ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి కొన్ని స్పైసెస్ వేసుకొని టమాటా ప్యూరీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక మిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా మారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని గ్రేవీకి తగినన్ని వాటర్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, గరం మసాలా, జీలకర్ర పొడి, మెంతి పొడి అన్ని పావు టీ స్పూన్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని 10-12 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే అండి, చాలా చిక్కటి గ్రేవీతో కమ్మటి రుచితో చేపల పులుసు రెడీ అయిపోయినట్టు. ఏ చేపైనా ఇలా వండారంటే రుచి అదిరిపోతుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి.